వసంత మాసంలో చేసిన స్నేహితులందరికీ వసంత శుభాకాంక్షలు. ఈ టాపిక్ ఎందుకున్నానంటే సినారే సినీ స్వరూపం. ఎప్పటి నుంచో నేను ఆయన పాటలు ఎక్కువ ఉంటాను. చాలా సాహిత్య విలువలు ఉన్న పాటలు ఎన్నో ఉన్నాయన్నమాట. భాషా సౌందర్యం, భావసారూప్యం రెండు కూడా సాహిత్యానికి అలంకారాలు, లక్షణాలు అయితే ఈ రెండిని కూడా తెలుగు జాతికి పరిపూర్ణంగా అందించిన మహామహాన్విత సాహితీవేత్త, నిత్య సాహితీ కృషివలుడు, అంతేకాకుండా తెలుగు సాహితీ వనంలో వికసించి విరబూసిన పరిమళ పారిజాతం ఆచార్య నారాయణ రెడ్డి గారు. ఆయన గురించి ఒక 10 నిమిషాలలో చెప్పనేది చాలా తక్కువ అవుతుంది. వీలైనంత వరకు క్లుప్తంగా ముగిస్తాను. ఆయన పాటలు సినీ సాహిత్యానికి ముందుగా ఎన్నో జనరల్గా కొడుకుని రాశారు. మన తెలుగువారి మీద మంచి మనసులైన మాలలు ఇచ్చేవారు, భాయి భాయి అంటే చెయ్యి కలిపేవారు, చిక్కులెరగని వాడు చెప్తాను పసివాడు, తిక్కరేగిందంటే డొక్క చించేవాడు, ఎవరయ్యా ఎవరు వాడు, ఇంకెవరయ్యా మన తెలుగువాడు అని చెప్పి తెలుగువాడి గురించి ఎంతో ఘనంగా చెప్పాడు ఆయన. అంతేకాకుండా తాజ్మహల్, భారతదేశం అనగానే కామన్గా తాజ్మహల్ చూపిస్తారు. బైరాగి, మీలో ఎవరికైనా బైరాగి కవిత్వం తెలుసుంటే ఆయన చాలా అద్భుతంగా తాజ్మహల్ విమర్శిస్తూ ఒక కవిత చెప్తాడు. తాజ్మహల్ విడగొట్టుండోయ్, రాయి రాయి విడగొట్టుండోయ్, మాకెందుకు షాజహాన్ ప్రణయం, మానవ శ్రమ ప్రళయం అది, ఇది విలాసానికి కుళ్ళిన చిహ్నం, అతీత దుర్గంధ శవభరితం అని చెప్పి తాజ్మహల్ గురించి ఆయన అలా రాశాడు. సినారే గారు కూడా తాజ్మహల్ అని చెప్పకుండా భారతదేశం గురించి ఏ విధంగా చెప్పారంటే, భారతదేశం నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా అని భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఇక సినారే గారి గురించి క్లుప్తంగా ఆయన 1931లో హనుమాన్జీపేట అని కరీంనగర్ జిల్లాలో పుట్టారు. అది సామాన్యమైన మధ్యతరగతి గ్రామీణ కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు ఉర్దూలో చదువుకుని తెలుగులో బ్రహ్మాండమైన కవిత్వం రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది ఆయన వండితో వచ్చింది కానీ నేర్చుకుంటే వచ్చింది కాదని చెప్పి ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఆయన ఎన్నో గేయ కావ్యాలు, వచన కావ్యాలు ఎన్నో రాశారు. సినీ కవిగా పరిచయం అవ్వక ముందే ఆయన చాలా ప్రముఖ కవిగా అందరి దృష్టిలో పడ్డారు. కర్పూర వసంతరాయలు, రామప్ప దేవాలయం గేయ కావ్యం చాలా గొప్పది, నాగార్జున సాగరము. అట్లాగే ఆయన రాసిన విశ్వంభర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు 1988లో రావడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా అప్పుడు ఆయన అందరి దృష్టిలో పడ్డారు. నాగేశ్వరరావు గారి దృష్టిలో, రామారావు గారి దృష్టిలో, అందరి దర్శకుల దృష్టిలో పడి ఆయన్ని రమ్మని చెప్పి ఎన్నో ఆహ్వానాలు పంపినప్పటికీ కూడా 1960లో మార్చి 10వ తారీఖు ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళి గులేబకావళి అనే సినిమా 10 పాటలు ఆయనే రాశారు. ఆయన ఒప్పందం లేదన్నమాట. ఆయన 1, 2 రాయను, రాస్తే మొత్తం రాస్తాను. గులేబకావళిలో మొట్టమొదట హిట్ సాంగ్, మొత్తం తెలుగు రసిక హృదయాలని రంజింపజేసిన నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని. ఈ పాట అందరికీ వచ్చు, పాట అంతా పాడండి సింపుల్గా. వన్నెల దొరసాని అంటే దీంట్లో అనేక రకాలైన అచ్చ పదాలు, దొరసాని అంటాము. తర్వాత ఈనాడిదో ఈ బంధము ఎరగరాని అనుబంధము, ఎన్ని యుగాలైనా అది ఎరిగిపోని గంధం. యాక్చువల్గా ఈ చరణం రాగం ఎగిరిపోని గంధం, ఇది ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధం. ఇది ఆయన రామప్ప గేయకావ్యంలో నుంచి తీసుకున్న చరణం అన్నమాట. ఇది రామప్ప కావ్యంలో రాసుకున్నది, దాన్ని దీంట్లో తీసుకొచ్చి పెట్టారంట. తర్వాత ఇక ఓవర్ నైట్ ఆయన సక్సెస్ అయిపోయారు. ఇంకా రామారావు గారి సినిమాలకు అన్నిటికీ ఆయనే ఎక్కువ రాసింది ఆయనే అనమాట. ఆయన రాసిన కొన్ని అంటే ఎక్కువ ప్రణయ గీతాలు రాశారు. ప్రణయంతో పాటు అన్ని రసాలు, రౌద్రం, బీభత్సం, శృంగారం, తర్వాత మానవ విలువలు, మానవ సంబంధాల మీద కూడా ఎన్నో రాశారు. అవన్నీ కొంచెం మీకు శాంపుల్ చూస్తాను. తర్వాత ఆత్మబంధువు అనే సినిమా ఆయన రాసిన పాటలు చాలా ఫేమస్ అయింది. దాంట్లో
హీరో అంటే సందర్భోచితంగా రాయడం అనేది ఆయనకి కొట్టిన పిండి. హీరో చదువు రాదు, బాధపడుతూ ఉంటాడు. భార్య హీరోని నువ్వు బాధపడద్దు అని చెప్తూ పాడిన పాట అనమాట. చదువు రాని వాడవని దిగులు చెందకు, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువు ఎందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. ఈ పాట చాలా హిట్ అయింది ఆ రోజుల్లో. తర్వాత దాంట్లోనే అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అని చెప్పి ఆ పాట, అది కూడా మానవ సంబంధమైన పాట అన్నమాట. తల్లి తండ్రి ముసలితనంలో సరిగా చూడకుండా 5 కొడుకులు ఉంటారు, 5 కొడుకులు కూడా ఎవరిని చూడరు. ఆయన తండ్రి హీరోని పెంచుకుంటాడు, ఆయన చూస్తాడన్నమాట. అప్పుడు ఈ పాట వస్తుంది. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, రాజు మనసు విన్న రాణి మనసు విన్న, రాజు మనసు విన్న రాణి మనసు విన్న, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. ఈ సినిమాలో అంటారన్నమాట, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచే, అంటే పనివాడిని పెంచాడు అనమాట. అప్పుడు అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ చరణం రాస్తారు. నాది నాది అన్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి కలవారంతా కొడుకులేనురా, కూరిమి కలవారంతా కొడుకులేనురా, జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా అని జాలి గుండెలేని కొడుకుల కంటే కూడా కుక్క ఉత్తమం అని చెప్పి ఈ పాటలో ఎంతో ఉదాత్తంగా చెప్పాడు. ఈ విధంగా మానవ సంబంధమైన పాటలు కూడా రాశాడు. తర్వాత పూజాఫలం సూపర్ హిట్. పగలే వెన్నెల జగమే ఊయల, ఈ పాట అద్భుతమైన హిట్ ఆ రోజుల్లో. పగలే వెన్నెల జగమే ఊయల, పగలే వెన్నెల జగమే ఊయల, కదిలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల కదిలే ఊహలకే రెక్కలుంటే అనేది, కదిలే ఊహలకే కన్నులుంటే అనేది ఎంత అద్భుతమైన అది. ఆ పాట చాలా హిట్ అయిందనమాట. అది ఆయనలో ఉన్న శృంగార భావాలకి ప్రతీక. అట్లాగే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, అది కూడా ఆ టైంలో మంచి హిట్ అయింది. తర్వాత శ్రీకృష్ణ పాండవ్యంలో ఆయన వేసిన అచ్చమైన తెలుగు పదజాలం అందరికీ నచ్చింది. చాంగురే బంగారు చాంగు చాంగురే బంగారు రాజా, పచ్చల పిడిబాకు విచ్చిన పూరేకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసు ఇచ్చుకుంటే తెలుస్తుందిరా అని చెప్పి దీంట్లో మత్సారే మగరేడ, ఆ తర్వాత అమ్మక చెల్ల, ఇలాంటివన్నీ కూడా అచ్చ తెలుగు పదాలని వాడారనమాట. ఇది అమ్మక చెల్ల అనేది యాక్చువల్గా చేమకూర వెంకటకవి రాసిన విజయ విలాసంలో ఉందన్నమాట. అర్జునుని చూసి ఉలూచి ఆయన మోహించి అమ్మక చెల్ల నా మనసు అమ్మక చెల్లదు అనేది చేమకూర గారి ప్రయోగం. దాన్ని ఈయన తీసుకున్నాడని చెప్పి చెప్తారన్నమాట. అది గొప్ప తెలుగు ప్రయోగం ఆ పాట. అదే ఆయన చెప్పారు కదా, అమ్మక చెల్ల అనేది ఒక ప్రయోగం అంతే, దానికి అర్థం తెలియదు. అమ్మక చెల్ల నా మనసు అమ్మక చెల్లదు అందంట ఉలూచి, అంతే. హాయ్ అంటే అర్థం అదే అంతే. అంతేకాకుండా ఆయన శ్రీకృష్ణ పాండవ్యంలో ఒక పాట ఉంది. స్వాగతం సుస్వాగతం స్వాగతం కురు సార్వభౌమ. ఆ పాటలో పాట కంటే కూడా చరణానికి చరణానికి మధ్య సంస్కృత సమాసాలు వేస్తారన్నమాట. దాంట్లో ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణ కథన రంగ బాహు దండ ధృత కథా ప్రకట పటు శౌర్యాభరణ అని సుయోధనుడి గురించి వేస్తారన్నమాట. అది చాలా అద్భుతమైన అది.
అది ఆయన గురించి. ఇంకొకటి, ఆయన సొంతగా రాసుకున్న పాటలు కొన్ని సినిమాలకు వచ్చినాయి. అవి కొన్ని ఏమిటంటే, ఇప్పుడు ఈ రామప్ప గేయంలోది ఈ కొండల దాటున ఏం పాడేది, ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ కొండల మాటున ఏ గుండెలు దాగెనో. ఇది రామప్ప గేయంలోంచి అమరశిల్పి చక్రంలో పెట్టారన్నమాట. ఇది ఆయన చెప్తూ ఉంటాడు. అదేవిధంగా వందే మాత్రం పాట ఉంటుంది. వందే మాత్రం పాట అది సినిమా కోసం రాసిన పాట కాదు, అది ఆయన సొంతగా రాసుకున్న పాటల్లో ఒక పాట. అది ప్రైవేట్గా పాడుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు ఈ ప్రజానాట్యం అంటే వాళ్ళు పాడుతూ ఉండేవాడు దాన్ని. అది చాలా సామాజిక స్పృహతో నిండి మంచి పాట. వందే మాతరం వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్ధనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్ధనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది, మలయజ శీతల పద సోమల భావన బాగున్నా, గుండె గుండెలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, జనం మారుతున్నది, ఈ తరం మారుతున్నది, వందే మాతరం. ఈ విధంగా ఆయన సొంతగా రాసుకున్న పాట ఈ వందే మాతరంలో కూడా. దీంతో పాటు ఆయన ఫేమస్ ప్రణయ గీతాలకి. ప్రణయ గీతాలు ఎన్నో ఆయన రాసిన ప్రణయ గీతాలని చెప్పుకుంటే 2 రోజులు పడుతుంది అన్నమాట. నాకు నచ్చినవి కొన్ని. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలా, ఎంత అద్భుతమైన భావం చూడండి. ఊహలు గుసగుసలాడే నా హృదయం. ఇది వినగానే నాకు ఒక ప్రైవేట్ సాంగ్ గుర్తొస్తుంది, స్టాలిన్ గారు. అది హృదయాన అదే కాదు, ఎక్కడో ఎందుకు మీకు గుర్తు చెప్పండి. హృదయాన బంధించి నన్నే మది హృయ్యాలూగించినావే, ఓహో నా హృదయ వీణ సవరించినావే, నా హృదయ వీణ సవరించినావే, నవరాగములు నాలో పలికించు నారాణి, నువ్వా నువ్వా జవరాల నువ్వా. ఎక్కడో గుర్తొచ్చింది. ఇదిలాగే అయినా ఊహలు గుసగుసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు, ప్రియునానతి లేకున్నచు విడలేను ఊపిరి కూడా. అద్భుతమైన పాట. అట్లాగే వగల రానివి నీవే, వయసు కాడను నేనే, ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగిరావే. ఈ పాటకి మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు పేరడీ కట్టాం. మాకు కాంతమ్మ గారు అనాటమీ ప్రొఫెసర్ 3rd ఫ్లోర్లో ఉంటారు. ఆమె భర్త బ్రహ్మానంద గారు పీడియాట్రిషియన్ కింద ఫ్లోర్లో ఉంటారు. లంచ్ టైంకి వస్తారనమాట. వచ్చి ఆయన పైకి వెళ్ళకుండా ఆమె కింద రమ్మంటారంట. అప్పుడు ఎవరో రాశారు, శవాల రాని, అనాటమీ ప్రొఫెసర్ కదా, ఎప్పుడు శవాల దగ్గర ఉంటాను, శవాల రానివి నీవే, పిల్లల రాజును నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. అది చిన్న పేరు. దాని తర్వాత రాణు భీముల్లో ఒక పాట, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. ఆ పాట కూడా మన రావు గారికి చాలా ఇష్టమైన పాట. తర్వాత
నాకు ఇష్టమైన పాట పూలరంగంలో చిగురులు వేసిన కళలన్నీ. ఎంత అద్భుతమైన సాహిత్యం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చిగురులు వేసిన కళలన్నీ సిగలో పూలుగా మారినవి, మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి, మమతల తీరం చేరినవి. అది చాలా అద్భుతమైనది. అట్లాగే ఆ మాట సన్నజాజి తీవలాగా నిన్ను చేరుకున్నాను, సన్నజాజి తీవలాగా నిన్ను చేరుకున్నాను, నిండు మనసు పందిరిలాగా నిన్ను అల్లుకున్నాను, నిన్నే అల్లుకున్నాను. అది ఆ పాట నాకు చాలా ఇష్టం పాట, అదొకటి. తర్వాత ఆదర్శ కుటుంబంలో బిడియమేలా వచ్చి పిలిచ నిన్నే కౌగిలి అని ఈయన రొమాన్స్ చాలా బాగా రాస్తారు. ఇలాంటి పాటలు ఆయన చాలా చాలా ఉన్నాయి. తర్వాత తిరుపతమ్మ కథ అని చెప్పి మీరు ఇదేమంటారు ఈ సినిమా, అది ఒక 6 రోజుల్లో హిట్. అది దాంట్లో పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ, పువ్వై విరిసిన పున్నమి వేళ. దాంట్లో చరణం చాలా రొమాన్స్ ఉంది. దీంట్లో చల్లని గాలులు సందడి చేసెను, తొలి తొలి వలపులు తొందర చేసెను, జలతారంటిన వేలి ముసుగులో తలలు వాల్చు వేళ వేళ అంటారు. ఎంత అద్భుతమైన శృంగార ప్రయోగం చూడండి. ఇక ఇంకొకటి ఏకవీర. ఏకవీరలో ఈ పాట ఆయన దీని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. ఏ పాట? ఏకవీర.